ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టవంతం చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జనవరి 26వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన వంటి ప్రధాన అంశాలతో ప్రజల వద్దకు వెళ్తామని గిడుగు రుద్రరాజు అన్నారు. దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్న రుద్రరాజు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని చెప్పారు. చాలా కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసినటువంటి పరిస్థితిని ఆవిడ గమనించి అప్పుడున్నటువంటి పార్టీ పెద్దలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్పారు వీళ్ళందరూ పట్టణాలకు చేరుకుంటున్నారని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్కి రావడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ అనేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఈ 2 నెలల పాటు ప్రజా సంక్షేమ క్షేత్రంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గడిచినటువంటి అనేకమైనటువంటి ప్రధానమంత్రులు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేశారు. ప్రధానంగా లిబరలైజేషన్ కానీ గ్లోబలైజేషన్ కానీ ఈ దేశానికి ఆర్థిక పరిపుష్టి చేయడం కోసం అనేకమైన ప్లాన్స్ కానీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన విధంగా రాజ్యాంగం కానీ రాజ్యాంగ సంస్థలు కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటువంటి అనేకమైనటువంటి ఏజెన్సీని తీసుకొచ్చారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాషల పేరు మీద, ప్రాంతాల పేరు మీద దాడులు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ఎవరు ఏది తినాలి అనేటువంటిది నిర్దేశించేటువంటి జరుగుతున్నటువంటి గమనంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతియుత్వం అనేటువంటి పదాలను తీసుకుని ప్రజల్లోకి ఆయన తిరుగుతున్నారు. కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్ దాకా వెళ్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా దానికి